పాన్ ఇండియా మార్కెట్ ని కాపాడేది సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏనా? వీళ్లే ఆశాదీపాలు, వీళ్ల మీదే అందరి ఆశలు. దీనికి సాలిడ్ రీజన్ ఉంది. ఈ నెలలో పెద్ద హంగామా మొదలవుతుంది. తర్వాత ప్రభాస్ మూవీ ఫౌజీ రాబోతోంది. వెంటనే హిందీ రామాయణం దండెత్తుతుంది. అయినా కూడా వారణాసి డ్రాగన్ మీదే అందరి ఆశలు, ఆకాంక్షలు. కారణం మహేష్, ఎన్టీఆర్లే పాన్ ఇండియా మార్కెట్ ని మళ్లీ షేక్ చేసే షాక్ వేవ్ క్రియేట్ చేయగలరు అనే నమ్మకం. ఇదే నమ్మకం పెద్ద క్రియేట్ చేయలేకపోతోంది. ఫౌజీ ఎంత గొప్ప కాంబినేషన్ లో రాబోతున్నా చిన్న అప్డేట్ లేదు, ప్రమోషన్ లేదు. అందుకే ఎవరి గురి దాని మీద లేదు. ఇక హిందీ వాళ్ళు రామాయణాలు, మహాభారతాలు ఎంత గొప్పగా తీస్తారో తెలుసు కాబట్టి వాళ్ళ మీద మొత్తం మార్కెట్ లోనే ఎవ్వరికీ నమ్మకం లేదు. కాబట్టి 2027 ఏప్రిల్ వరకు పాన్ ఇండియా సునామీలు, పాన్ వరల్డ్ తుఫాన్లు కష్టమేనా? టేక్ ఎ లుక్. వారణాసి, డ్రాగన్ ఈ రెండు సినిమాల మీదే పాన్ ఇండియా మార్కెట్ ఆశలు పెట్టుకుంది. పాన్ వరల్డ్ మార్కెట్ కు పాన్ ఇండియా లెవెల్లో ఏడాదికి ఒక్క బ్లాక్ బస్టర్ పడటమే కష్టం. అలాంటిది 3 నెలల గ్యాప్ లో ధురంధర్ 2 సునామీలు క్రియేట్ చేసింది. కట్ చేస్తే మార్కెట్ మళ్లీ సైలెంట్. పెద్ది వస్తోంది, ఏదైనా మ్యాజిక్ జరగొచ్చు లాంటి మాటలు వినిపిస్తున్నాయి. కానీ చాలా వరకు ఇది పాన్ ఇండియాను షేక్ చేసే సినిమా అని ఎవ్వరూ నమ్మట్లేదు. మరి కంటెంట్ అద్భుతంగా ఉండి ఏదైనా మిరాకిల్ జరిగితే వేరు. కానీ పెద్ది పాన్ ఇండియా సైలెన్స్ ని బ్రేక్ చేస్తుందా అన్న అంచనాల భారం మాత్రం లేదు. ధురంధర్ తర్వాత మరో మూవీ ఆ స్థాయిలో ఏమైనా మార్కెట్ షేక్ చేస్తుందా అంటే పెద్ది వస్తోంది కదా అనే సమాధానం రావట్లేదు. విచిత్రంగా పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఫౌజీ మీద కూడా ఇంచుమించు ఇలాంటి సోసో ఎక్స్పెక్టేషన్స్ తప్ప మరేం లేదు. అసలు హను రావుపూడి కానీ, ప్రభాస్ కానీ ఫౌజీ అంటూ ఒకటి ఉందా అని డౌట్ వచ్చేలా చేస్తున్నారు. సింగిల్ అప్డేట్ లేదు, అసలు ప్రమోషన్ లేదు, వీళ్ళ అడ్రస్ ఏమైందో తెలియట్లేదు. కాబట్టి పెద్ది కానీ, దసరాకొచ్చే ఫౌజీ మీద కానీ ఎటువంటి అంచనాలు లేవు. ఇక హిందీ రామాయణం ఎంతగా 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నా నో యూస్. ఎందుకంటే ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఇది మరో ఆది పురుషేనేమో అనే భయాలు మార్కెట్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది ఏప్రిల్లో వచ్చే వారణాసినే వరల్డ్ మార్కెట్ ను షేక్ చేయాలి. తర్వాత జూన్ లో వచ్చే డ్రాగన్ మూవీ వరల్డ్ ని షేక్ చేసే ఛాన్స్ ఉంది. అంత కంటెంట్ కనిపించడం వల్లే అంచనాలు అలా ఉన్నాయి. ఒక పెద్ద మూవీ పడితే తప్ప ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల కల రాదు. కానీ 2027లో వచ్చే వారణాసి, డ్రాగన్ ఇవే 5000 కోట్లు రాబట్టినా, లేదంటే 10,000 కోట్ల సునామీ క్రియేట్ చేసినా, ఏం చేసినా ఈ 2 సినిమాలే. ఒకవేళ వర్స్ట్ సినారియోనే ఊహిస్తే కనీసం 1000-2000 కోట్లైనా రాబట్టే సీన్ వీటికుంది. అలా చూస్తే ఇలాంటి సినిమా ఈ వచ్చే వరకు మరొకటి కనిపించట్లేదు. వీటి తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి సినిమాలు నెక్స్ట్ ఇయర్ వస్తాయో రావో చెప్పలేం. స్పిరిట్ ఉన్నా అదెప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీగా ఊహించలేం. అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.